ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, గ్రామ దేవతలు అంటే అసలు ఎవరు? గ్రామ దేవతలు అనేది ఎప్పటి నుంచి వచ్చింది? అసలు ఈ గ్రామ దేవతలు వివరిస్తారా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ కనిపిస్తుంటుంది, గ్రామానికి దేవత అని. కానీ గ్రామ దేవతలు ఉద్భవించింది ప్రకృతి నుండి. మనందరం ఏమనుకుంటామంటే హార్డ్లీ గ్రామ దేవతలు అంటే ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు నుంచి వచ్చారు అని అనుకుంటారు. కాదు, గ్రామ దేవతలు ఆది మానవుడి కాలం నుండి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, ఒకసారి ఒక పర్వతం పిడుగుబడి ఒక పర్వతం దొర్లింది ఆది మానవుల కాలంలోనే. అది న్యాచురల్ డిజాస్టర్. అది దొర్లుకుంటూ వచ్చినప్పుడు ఒక గుబురుగా ఉన్నటువంటి అడవి, అప్పట్లో ఏంటంటే చెట్లు వచ్చినటువంటి వాయువుని బట్టి, వచ్చేటువంటి ఆ కొండ శిఖరాలని బట్టి మూవ్ అయిపోయి ఇలా క్లోజ్ అయిపోయేవి. అలా కాపాడేసరికి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ వృక్షాలని, ఆ వృక్ష వన దేవతగా వాళ్ళు ఆరాధించడం ప్రారంభించడం. మనం కాపాడితే వాళ్ళు దేవుళ్ళు. ఇలా ఇది అప్పటి నుండి ఉంది. తర్వాతి కాలంలో ఏంటంటే మనకు గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, పోచమ్మ, గంగమ్మ, భద్రకాళి, ఇలా రకరకాలుగా అమ్మవార్లు రూపాంతరం చెందుతూ వచ్చారు. వీరందరూ కూడా మన వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి దేవతలే. అందరికీ వీలుగా, అందరికీ అనువుగా, అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఉద్భవించినటువంటి దేవతలు. మీరు బాగా చూసుకుంటే చూడండి, మనకు ఊరిలో బొడ్రాయి ప్రతిష్ఠ అని చేస్తారు. అందరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి బొడ్రాయికి కొంత కొలతతో ఒక జమ్మి చెట్టు, తెలంగాణ ప్రాంతంలో అయితే ఒక జమ్మి చెట్టు, తర్వాతకి ఒక ఆంజనేయ స్వామి గుడి, ఒక అమ్మవారి గుడి ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి. అయితే ఈ అమ్మవార్లు వెలిసినప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క విషయ సూచిక చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు. ఉదాహరణకు మనకు మైసమ్మ ఉందనుకుందాం. అమ్మవార్లు ఎక్కువ శాతము జలం ఎక్కడుంటే అక్కడ వెలిసేవాళ్ళు. అందుకే కట్ట మైసమ్మ, బాట మైసమ్మ, ఇలా రకరకాలుగా. కోట మైసమ్మ, మా కోట, ఆ ఊరికి ఒక కోట, ఆ కోటకి అమ్మవారు అది దేవతగా ఉండేది. అలా రీసెంట్గా మనం ఒక మూవీ కూడా చూస్తున్నాం, మనకు వీరభద్రుడు సూర్య గారితో మూవీ వచ్చింది. దాంట్లో కూడా ఆయన ఏమంటారు, ఇది నా సర్కిల్ కాదు, ఈ పరిధి వరకు నేను క్షేత్రపాలకుణ్ణి, నేను ఇంతవరకు చూసుకుంటా, ఇది దాటితే నేను కాదు, నేను చూసుకోను అని అంటారు. సో అలా ప్రతి ఒక్క ఊరికి కూడా సంరక్షకురాలిగా అమ్మవార్లు ఉంటూ ఉంటారు. అందులో మనకి ఉదాహరణకి ఎల్లమ్మ తీసుకుందాం. ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని, సప్త ఋషులలో ఒకడైనటువంటి జమదగ్ని యొక్క భార్య, దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముడి యొక్క తల్లి. ఆమెనే రేణుకా ఎల్లమ్మ. ఈ రేణుకా ఎల్లమ్మ ఉద్భవన కూడా ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే అమ్మవారు జమదగ్ని తన భార్య ఎవరినో కామిస్తూ మోహిస్తున్నట్టుగా చూసి వచ్చిందని, కేవలం చూసిన మాత్రం చేత తనని సంహరిస్తా అని చెప్పి కొడుకులందరినీ పిలిచి సంహరించమంటే ఎవరూ సంహరించరు. పరశురాముడిని రమ్మని నరకేయమంటే నరికేస్తాడు తన గండ్రగొడ్డలితోని. ఏడుస్తూ ఉంటే, శబాష్, నన్ను చాలా అద్భుతంగా మెప్పించావు నాన్న, నీకు ఏం కోరిక కావాలో కోరుకో, నా తపశ్శక్తి అంతా పోసి కూడా నీ కోరిక తీరుస్తా అంటే, నా తల్లిని మళ్ళీ బ్రతికించినాను. అంతేకాదు, నన్ను వద్దన్న నా యొక్క సహోదరులకు కూడా శపించావు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి బతకాలి అని కోరుకుంటే అప్పుడు అమ్మవారు మళ్ళీ బ్రతికింది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అక్కడ ఎల్లమ్మ తల్లిగా, రేణుకా ఎల్లమ్మ తల్లిగా, రేణుకాదేవి వాస్తవంగా. ఎల్లమ్మ ఎవరు అనంటే, అక్కడ ఉన్నటువంటి ఒక అడవి జాతిలో ఉన్న స్త్రీ. ఈ నరికేసినప్పుడు ఒకరి తల ఇంకొకరికి మారుస్తారు. అందుకే ఎల్లమ్మకు 2 దేవతలుగా ఉంటారు. ఒకటేమో బాపనెల్లమ్మ అంటారు, అమ్మవారికి నాన్ వెజ్ అనేటువంటిది పెట్టరు. ఇంకొకరు సాధారణంగా చేసేటువంటి ఎల్లమ్మ. కాబట్టి ఇలా ఒక్కొక్క దేవతకి, ఇదే పరశురాముడు ఉప్పలమ్మగా ఒక చెయ్యి ఆకారంలో పుట్టగొడుగులు మొలుస్తాయి ఇంట్లో.
ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా సరే నైవేద్యం తీసుకొని రావచ్చు. ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వెళ్తే మటుకు నైవేద్యాన్ని తిరిగి ఇంటికి తీసుకురాకూడదు, ఖచ్చితంగా అక్కడే తినేయాలి. తిని కనుక మళ్ళీ తినకుండా ఇంటికి తీసుకొని వస్తే ఆ ఇంట్లోకి వచ్చి అమ్మవారు కూర్చుంటుంది. అలా బ్రాహ్మలకి, వైశ్యులకి, క్షత్రియులకి ఈ కులం ఆ కులం అని లేకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటి దేవతగా అమ్మవారు వెలుస్తూనే ఉంటారు. ఆ యొక్క మైసమ్మగా, ఎల్లమ్మగా, పోలేరమ్మగా. అయితే చికెన్ పాక్స్ లాంటి కొన్ని రోగాలు వచ్చినప్పుడు ఏమంటారండి, మనకు చికెన్ పాక్స్ వస్తే ఊళ్ళలో అమ్మవారు పోసింది. మరి అమ్మవారు కూడా అంటే ఆమె శీతలమ్మ. సో శరీరానికి శీతలం రావాలంటే ఏం చేయాలి అంటే, శరీరం బాగా డిహైడ్రేట్ అయిపోయింది, వేడెక్కువైపోయి పొక్కులు వచ్చేసినాయి అనుకోండి. అప్పట్లో ఏంటి, కళ్ళు గీసి ఉదయాన్నే గీసినటువంటి కళ్ళు తెచ్చి ఇంటి ముందు కళ్ళు ఆరబోసి ఆ పిల్లవాడికి తాపిచ్చి ఆ యొక్క వేప మండలని కూడా చుట్టు పెట్టేవాళ్ళు. దాని వలన ఈ శరీరం అంతా కూడా శీతలంగా మారి అమ్మవారు దింపేస్తుంది అన్నమాట. అందుకని శీతలమ్మ లేదా పోచమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బలులు చేస్తూ ఉంటారు చాలామంది అమ్మవార్లకు. వాస్తవంగా మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మూర్ఖంగా వెళ్తే ఏమంటారు, మేక ఉంది, ఇంకొక మేక వెనకాల పడిపోతుంది, ఆ మేక వెళ్ళి పెద్ద కొండ మించి కింద పడిపోయింది అనుకోండి, మిగిలిన మేకలన్నీ పడిపోయేవి. కాబట్టి నీలో ఉన్నటువంటి మేషాన్ని బలి చెయ్యి అని చెప్పారు. అంటే మూర్ఖత్వాన్ని వదిలేయడానికి మేకను బలించమంటే, ఇక్కడ ఏం చేస్తున్నారు, అమ్మవారి దగ్గర గొర్రెలని మేకల్ని బలిస్తూ ఉన్నారు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కోళ్ళని ఎప్పుడూ కూడా వాస్తవంగా బలియడానికి తినడానికి పనికిరావు. ఎందుకు అంటే, ఇవాళ రేపు మీరు ఎవరైనా అడగండి, ఈ కోడి అనేటువంటిది సంపర్కం చెంది వచ్చినటువంటిది కాదు, ఒక ట్రాన్స్జెండర్ కోడి అంటే ట్రాన్స్జెండర్. అది తినడం వల్ల శరీరానికి కూడా నపుంసకత్వం వస్తుంది. అందుకనే మీరు కావాలంటే వెరిఫై చేయండి, ముర్గీమాత దేవాలయం అంటారు, హెజ్రాలందరూ కూడా కొలుస్తారు. కాబట్టి కోడిని తినకూడదు. మేకల్ని కూడా బలియడం అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, ఒక రహదారి ఉంటే ఆ రహదారిలో రథాలు, గుర్రాలు, ఇవాళ రేపు ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్ పోతూ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇవన్నీ యాక్సిడెంట్స్ ఎవరు చేయిస్తారంటే, భూత ప్రేతాలు చేస్తాయి. కాబట్టి గ్రామ దేవత ఏం చెప్పిందంటే, నువ్వు జనాల మీద పడి చంపకండి రా వాళ్ళని, ఎందుకంటే మీరు నా బిడ్డలే, అమ్మవారికి అందరూ ఒకటే కదా, మనం ఎట్లా మనుషులము, దేవతలు, రాక్షసులు ముగ్గురు కూడా ఆ పిల్లలే. కాబట్టి మనుషులకు నేను ఒక నియమం పెడతా, ఎవరైనా సరే మొక్కుకొని నాకు బలిస్తే కొంత శేషం మీకు ఇస్తా అని చెప్పి అమ్మవారు చెప్పి ఆ బలులు అనేటువంటిది చేయించింది అని ఒక కథనం ప్రకారంగా ప్రతీతి. సో ఏదైనా అమ్మవార్లను ఆరాధించడం మంచిది. అమ్మవార్లకు బోనాలు ఎక్కిస్తాం, ఆషాఢ బోనం, శ్రావణ బోనం, ఇవన్నీ. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలామందికి అనుమానం ఏంటండి, ఆషాఢ బోనాలు అంటారు, శ్రావణ బోనాలు అంటారు అని కూడా చాలామందికి. పూర్వము మనకి ఇప్పుడంటే పురాణ పూలు, నయా పూలు అని చెప్పేసి మూసీ నదికి బ్రిడ్జులు ఉన్నాయి, ఒకప్పుడు అవి లేవు. ఆడపిల్లలు ఎవరైనా సరే పెళ్ళి అయిన తర్వాతకి ఆషాఢంకి అటు వెళ్తారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసం వెళ్ళాలి కదా పుట్టింటికి. వెళ్ళిన వాళ్ళంతా గోల్కొండ వైపు వెళ్తే అక్కడ గోల్కొండ బోనాలు చేసేవాళ్ళు. మరి కొత్త కోడలు మళ్ళీ ఇంటికి వస్తే శ్రావణ బోనాలు ఇక్కడ చేసేవాళ్ళు, ఆ మూసీ నదికి యువతల చేసేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఇక్కడ మనం ఇలా చూస్తున్నాం. తిరుపతికి వెళ్తే గంగమ్మ జాతర చేస్తారు. మరి గంగమ్మ విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవత. పుష్ప మూవీలో కూడా చూస్తాం మనం. ఆ యొక్క అవతారాలు మనుషులు వేసుకొని, మగవాళ్ళు వేసుకొని విశేషంగా చేస్తూ ఉంటారు. మరి పెద్దమ్మ అంటే జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అక్క. ఆమె చీపురు, చాట, వేపాకులు పట్టుకొని ఉంటారు. ఆమె అత్యంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ రేపు ఎవ్వరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి పెద్దమ్మ తల్లి దగ్గర పూజలు, మొక్కులు మొక్కుతూ ఉన్నారు. పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్తే కాని పని ఉండదు. కానీ ఇక నాకు నువ్వే దిక్కు తల్లి అన్నప్పుడే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలట. వెళ్ళి ఏ కోరిక కోరుకోనివ్వండి, పని అవుతుంది. ఇలా గ్రామ దేవతల గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు, ఒక వారం సరిపోదు, చాలా పెద్దది. కానీ మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ధర్మం, మన యొక్క ఆచారంలో భాగాలు గ్రామ దేవతలు. ఒకవేళ ఎవరికైనా ఎవరింట్లో అన్నా ఒకప్పుడు అమ్మవారు ఉందనుకోండి, ఎల్లమ్మ ఉందనుకోండి, ప్రతి మంగళవారం ఎల్లమ్మ తల్లికి ఒక కొబ్బరికాయ కొట్టాలి. నువ్వు ఈరోజు నీ ఇంట్లో పెట్టుకోలేకపోతున్నావు, అపార్ట్మెంట్ వ్యవస్థ అంత దారుణంగా ఉంది, ప్రతి మంగళవారం కొబ్బరికాయ కొట్టు.
ఎల్లమ్మ గుడికి వెళ్ళి నీ ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగింది, నీకు ఒక కొడుకు పుట్టాడో కూతురు పుట్టిందో లేకుంటే నువ్వు ఏదైనా ఫ్లాట్ కొన్నావో నీ ఇంటి ఆడపిల్లగా భావించాలి. పోయి మేకలు కోయడం కోళ్ళు కోయడం మందులు తాగడం కాదు అమ్మవారు చెప్పింది. పసుపు కుంకుమ కిలోంబావు తీసుకెళ్ళి అమ్మవారికి ఇరుపు చేయాలి. ఇరుపు చేయడం అంటే మేకలు కోయడమే అందరి ఉద్దేశం కాదు. బలి ఇవ్వడం అంటే గుమ్మడికాయ తీసుకెళ్ళి కొట్టి బలి ఇవ్వాలి. 100 మేకలు కోసిందంతో సమానం. గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యంగా పెడితే 100 మేకలు కోసిందంతో సమానం. అలాగే అమ్మవారికి చీర పెట్టాలి, గాజులు పెట్టాలి, బోనం ఎక్కించాలి, బియ్యం పొయ్యాలి, వడి బియ్యం పొయ్యాలి. దానివల్ల ఏమవుతుంది, అమ్మవారి దగ్గర గ్రామం చివరిలో ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళకి అన్నాలు వండుతారు ఆ బియ్యంతో. దానివల్ల మనకు ఆ పుణ్యం అనేటువంటిది దక్కుతుంది. కాబట్టి అమ్మవారు ఏమంటుంది, నాకు బోనం పెట్టు, నాకు బియ్యం పొయ్యి, నాకు చీర పెట్టు, నాకు విశేషంగా ఈ విధమైనటువంటి పనులు చేయని తప్ప ఎక్కడ మేకలు కోయమని మందు తాగమని. ఇవాళ రేపు ఊరి చివర్లలో అమ్మవారి గుళ్ళ దగ్గర విపరీతమైన వైన్ షాపులు, మేకల మండిలు. అది కాదు అమ్మవారు కోరింది. అమ్మవారు కోరింది ఏంటి, పండగ చేయమనంటే అన్నదానం చేయి, పండగ చేయమంటే వీలైతే అందరికీ కూడా బోనం ఎక్కించి ప్రసాదం పెట్టు, నాకు చీర పెట్టు, గాజులు పెట్టు, పసుపు కుంకుమలు. ఎవరు అందరు చిన్న చిన్న పసుపు ప్యాకెట్లు వేస్తారు, నువ్వు విశేషంగా వెళ్ళి కిలోంబావు పసుపు కుంకుమలు ఇవ్వు, అమ్మవారు కుంకుమార్చనకు వాడుకుంటారు. ఇలా చేయమని చెప్పారు. కాబట్టి గ్రామ దేవతలను ఈ విధంగా మనం ఆరాధించాలి అనేటువంటిది నా ఉద్దేశం. గ్రామ దేవతల గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.